హాయ్ అండి. ఇవాళ ఆల్రెడీ చెప్పాం గదా! లాస్ట్‌గా ఒకసారి అందరి గురించి టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఉందా? లేదా? ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం ఆఖరిగా. ఒక చిన్న చిరు ప్రయత్నము ఆ ఫాన్స్‌ని ఉత్తేజపరచడానికి. ఆల్రెడీగా అమర్ వీడియో చేశాము. అమర్ ఫాన్స్ ఎవరైనా ఉంటే చూడండి. మిమ్మల్ని కొద్దిగా ఉత్తేజపరచడానికనమాట మన వైపు నుండి చిరు ప్రయత్నము. ఇక నెక్స్ట్ ఇప్పుడు 'శివాజీ' గారి గురించి. 'శివాజీ' గారికి సీజన్ 7 టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఉందా? లేదా? ఉన్నది. అదే లేదు. ఉంటే ఎందుకున్నది? దాని గురించి మనం ఆయనలో పాజిటివ్స్ మాట్లాడుతాను. చివరికి మీరు డిసైడ్ చేయండి ఉందా? లేదా? అని. 'శివాజీ' అందరికీ తెలుగు వాళ్ళకి దగ్గరైన ఒక నటుడు. ఒక గ్లామర్ ఫీల్డ్ నుంచి అందరికి సుపరిచితుడు. అలానే పొలిటికల్ ఫీల్డ్‌లో తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఆ గ్లామర్ ఫీల్డ్ నుంచి దూరమైన అలాంటి పొలిటికల్ ఫీల్డ్‌తో ప్రజలకి దగ్గరైన నాయకుడనే చెప్పాలి. అలాంటి వ్యక్తి సీజన్ 7లో ఉన్నాడు అని తెలియంగానే సీజన్ 7ని ప్రజలకి దగ్గర చేర్చింది ఆయన అడుగు. ఆయన ఏ అడుగైతే లోపల అడుసులో అడుగు పెట్టాడో, ఆ పెట్టిన క్షణమే మొత్తం సీజన్ 7ని ప్రజలని అట్రాక్ట్ చేసింది సీజన్ 7. అలానే సీజన్ 7లో శివాజీ ఉన్నారు అనేది ఒక వార్త దావానంలా వ్యాపించటము. అది మరి శివాజీ గారు ఎలా ఆడతారు? ఉండగలుగుతారా? ఈయన వల్ల అవుతుందా? అని ఎన్నో సందేహాలు. తన ప్రతి కదలికను సున్నితంగా గమనిస్తున్న ఆహ్, ప్రేక్షకులు. లోపల వచ్చిన హౌస్ మేట్స్ గూడా శివాజీ గారుని చూసిన తర్వాత వయసులో పెద్దాయన, ఎక్స్‌పీరియన్సు, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడు? ఎలా ఉంటాడు? ఈయన వల్లగిద్దా? వీళ్ళతో పోరాడతాడా? పోరాడగలడా? వీళ్ళందరూ హేమాహేమీలున్నారు, యూత్ ఉన్నారు, చాలా ఫాస్ట్‌గా ఉంటారు. వాళ్ళు తట్టుకోగలుగుతాడా? ఇలాంటి ఎన్నో సందేహాలు. అలాంటి సీజన్ 7 ఎంతో అంచనాలతో స్టార్ట్ అయిన సీజన్ 7 నిజం చెప్పాలంటే ఈయన ఆటతోనే మొదలైందనే చెప్పాలి. సీజన్ 7కి ఆటకి స్టార్టింగ్ పాయింట్ శివాజీ గారే. ఆయన ఆట ఎలా స్టార్ట్ అయ్యిందయ్యా అంటే నవ్వించడంతో మొదలుపెట్టాడు. కవ్వించాడు, ఉడికించాడు, సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. బిగ్ బాస్‌తోనే ప్రాంకులు చేశాడు. కాఫీ కోసం యుద్ధమే చేశాడు. అందరిని నా అనుకున్నాడు. ఎవరైనా వచ్చి అన్నా అంటే అండగా నిలబడ్డాడు. ఓపెన్‌గా చెప్పాడు. నేను కప్పు గెలవడానికి రాలేదు. మనుషుల మనసులను గెలవడానికి వచ్చాను. అలానే ఈ గెలిచే ప్రయత్నంలో ఎవరికైనా నా అవసరం గనక ఉంటే కన్ఫర్మ్‌గా వాళ్ళ కోసం పోరాడతాను, నిలబడతాను, వాళ్ళ వెన్నంటే నీడలా ప్రయాణిస్తాను అని ఓపెన్‌గానే చెప్పాడు. మైండ్ గేమ్ చాణక్య, చంద్రగుప్త, శివాజీ. తన ఆలోచనలు గావచ్చు, తన స్ట్రాటజీలు గావచ్చు, తన మాట తీరు, ఆట తీరు ప్రత్యర్థులకి ఎప్పుడూ ఒక పజిల్‌గానే ఉండే విధంగానే ప్లాన్ జేశాడు. చిన్నగా తన స్టార్ట్ అయిన గేము చుట్టూ ఉన్న యువత ఎవ్వరూ కూడా తగ్గేదేలే అని ఆడుతున్న ఆట. వాళ్ళకి ఆట అర్థమయ్యే లోపలే సగం ఆట ఆడి మొదటి 3 వారాల్లోనే టైటిల్ ఫేవరెట్ శివాజీ అని చెప్పి అందరి చేత మన్ననలు పొందిన అపర చాణక్యుడు ఈ శివాజీ. శివాజీ గారి జర్నీ చూసిన తర్వాత అందరూ తన కోసం ఆడతారు. మనకంటూ ఓ లక్ష్యం ఉంటది. గెలవాలనే కసితో ఆడతాం. కంపల్సరీగా గెలుపు నాకే రావాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తాము. ఆ విజయాన్ని చేరుకోవడానికి మధ్యలో ఎంతమంది అడ్డుగా వచ్చినా తొక్కుకుంటూ వెళ్తాం. అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. యుద్ధంలో మరి తప్పదు. ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్‌గా అడ్డును తొలగించుకుంటూనే వెళ్ళాలి. ప్రతి ఒక్కల్ని ప్రత్యర్థిగానే చూడాలి. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగానే మాట్లాడాలి. ప్రతీదీ కూడా ఆలోచనగా, ప్లాన్డ్‌గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. అందరి లక్ష్యం విజయమే కదా మరి. కానీ గెలిచేవాడు నాయకుడైతే తను తనను నమ్ముకున్న వాళ్ళని గెలిపించే ప్రయత్నంలో తన విజయాన్ని కూడా పక్కన పెట్టి, పణంగా పెట్టి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసేవాడు మహానాయకుడు అవుతాడు. మీరు ఏ జర్నీలో చూసినా శివాజీ గారు ఉంటారు. ఎవరి జర్నీలో అయినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ శివాజీ గారే. దారి తప్పిన వాళ్ళకి దారి చూపించాడు. తను వెళ్తున్న మార్గంలో వాళ్ళను కూడా ముందుకు నడిపించాడు. ఒకానొక స్టేజ్‌లో వాళ్ళని నడిపించే ప్రయత్నంలో తన అడుగులు వెనకబడినా కూడా అదరలేదు, బెదరలేదు, ఆలోచించలేదు తన గురించి. తనకి ప్రత్యర్థులు దూరంగా, చాలా బహుదూరంగా మిగతా వాళ్ళకి ఆట ఆడి అందరూ గాలిపటాల్లాగా, దారం లేని గాలిపటాలలాగా ఎటు పడితే అటు, ఎలా పడితే ఆడుతున్న తరుణంలో ఆటని అర్థం చేసుకోవడమే కాదు, ఆటని ఆడే క్రమంలో అసలు కరెక్ట్‌గా టార్గెట్‌గా ఆయన ఆట ఆడుతూ ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగుతూ ఉంది.
అందరితో అలా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటూనే తన ఆట ఆడుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరు. కానీ తన నా అన్నా అని అన్నా మీ అవసరం మాకు అవసరము. సో, మీ సహాయం మాకు కావాలి. మాకు అండగా నిలబడండి అని అన్న వాళ్ళకి అండగా నిలబడటానికి తన వేగాన్ని తగ్గించుకున్నాడనే చెప్పాలి. తన ఆటని పక్కన పెట్టాడనే చెప్పాలి. తన లక్ష్యాన్ని, తన విజయాన్ని పణంగా పెట్టి తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఆడే క్రమంలో శరీరం సహకరించకపోయినా, గాయం సో ఇబ్బంది పెడుతూ ఉన్నా, తన భుజం బాగోకపోయినా సరే తను నమ్ముకున్న వాళ్ళని కింద పడకుండా భుజంతో మోసిన మహా మేధావి అనే చెప్పాలి. సో తనకంటూ నెగటివిటీ లేని రోజుల నుంచి తన చుట్టూ ఒక నెగిటివ్ వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. ఆ నెగిటివ్ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కారణం కూడా సో తన నా అనుకున్న వాళ్ళకి అండగా నిలబడటం మూలంగానే. తను మాట జారిన, లేదు తన ఆలోచనలో ప్లానింగ్ కనపడ్డా, తన మాటల్లో కన్నింగ్ అనే మాట వినపడ్డా, సో బయట ప్రత్యర్థులు శివాజీ గారి ఆటని, మాటని, ఆలోచనని 4 రకాలుగా నెగిటివ్‌గా భేదాభిప్రాయాలు చెబుతూ ఉన్నా, వాటన్నిటికీ కారణం తన గెలుపు కోసం తను ఎప్పుడు వాటన్నిటికీ కారణం మాత్రం తన కోసమో, తన గెలుపు కోసమో, ఆటలో ముందుకు వెళ్ళటానికి కోసమో కాదు. నా అనుకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎక్కడ వాళ్ళిద్దరిని ఇబ్బంది పెడతారేమోనని, సో తన శిష్యులని అవతల వాళ్ళ నుంచి సంరక్షించుకోవడానికి, లేకపోతే అవతల వాళ్ళ దాడి నుంచి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి చేర్చడానికి, వాళ్ళు దారి తప్పినప్పుడల్లా వాళ్ళని దారిలో పెడతానికి, అవతల యొక్క ఎత్తుల పన్నాగాలకి సో ముందుగానే గ్రహించి వీళ్ళకు రక్షణ కవచంలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన మాట జారాడు. ఆయన ఆట అదుపు తప్పింది. ఆయన మాటలు కూడా అంటే ఆయన ఆలోచనలు కొన్ని మనకి వక్రీకరించి చెప్పడానికి అవతల వ్యక్తికి ఆ ప్రత్యర్థులకు అవి కొద్దిగా బలాన్ని ప్రత్యర్థుల యొక్క భావాలకు అవి బలాన్ని చేకూర్చాయి. అంటే ఆయన ఏం చేసినా తన కోసం చేయలేదనే చెప్పాలి. సో క్లియర్‌గా తన గమ్యం అంటే గమ్యాన్ని రీచ్ అయ్యేవాడికి, లక్ష్యానికి రీచ్ అయ్యేవాడికి వాడికి ఆ లక్ష్యమే గుర్తుంటుంది. ఆ క్రమంలో తను ముందుకు వెళ్ళాలని ఎప్పుడు తను ముందుకెళ్ళాలని కోరుకుంటాడే తప్ప, తనతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ముందుకెళ్ళాలని ఎప్పుడు కోరుకోడు. ఏ రేస్‌లో అయినా ముందుకు వెళ్ళాలంటే తొక్కుకుంటూనే ముందుకు వెళ్ళాలి. అది కనుక అలవాటు చేసుకుంటే శివాజీ గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఈ పరిస్థితి అంటే ఇంత పోటీ వాతావరణం ఉండేది కాదు అని నా ఫీలింగ్ అనమాట. కారణం ఏందంటే ప్రత్యర్థులు కనీసం కనుచూపు మేరలో కూడా లేదు. ఆయన నెగటివిటీ చాలా సప్రెస్ అంటే ఆయన చుట్టూ ఉన్న పాజిటివిటీ ఆయన నెగటివిటీని పాజిటివిటీని కంపేర్ చేసుకుంటే నెగటివిటీ చీమంత కూడా లేదు. అలాంటి సందర్భంలో ఆయన తన తన ఆటకి అంటే తన ఏదైతే తను వెళ్తున్న మార్గంలో అంత హ్యాపీగా నల్లేరు మీద నడకగా తన విజయాన్ని అందుకునే మార్గంలో ఆయన ఒక్కసారే తన ప్రయాణాన్ని ఆపాడనే చెప్పాలి. అలానే తన ఆట గురించి అసలు ఆలోచించలేదని చెప్పాలి. ఎవరికైతే తన సహాయం కావాలని కోరుకున్నారో, ఎవరైతే అన్నా మాకు దారి చూపించు, మీ వెంట మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి అండగా నిలబడమన్నారో, వాళ్ళ కోసమే ఆ అడుగులు ఆగినాయి. వాళ్ళ కోసమే ఆ అడుగు వెనక్కబడింది. ఇప్పుడు ఒక పోటీ వాతావరణంలో ఆయన ఇప్పుడు విజయ లక్ష్యంతో అంటే ప్రత్యర్థులతో ఎవరైతే శిష్యుడితో కావచ్చు, ఇద్దరు శిష్యులతో కావచ్చు, ఇంకొకళ్ళు ఏకలవ్య శిష్యుడితో కావచ్చు, ఈ శిష్యులతోనే ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ అనమాట యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా తనకు ఒక రకమైన మంచి పాజిటివ్ అంశమే. ఎందుకంటే పోరాడుతుంది శిష్యులతోనే. వాళ్ళని దారిలో పెట్టిందే ఆయన. వాళ్ళకి ఆట నేర్పించిందే ఆయన. ఎలా మాట్లాడాలో చెప్పాడు, ఎక్కడ తగ్గాలో చెప్పాడు, ఎక్కడ నెగ్గాలో చెప్పాడు, ఎక్కడ అరవాలో చెప్పాడు, ఎక్కడ అరవకూడదో చెప్పాడు, ఎలా ఎప్పుడు ఎవరితో ఎలా మెలగాలో చెప్పాడు, ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో సన్నిహితంగా ఉండాలి. సో ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి. ప్రతి క్షణం వాళ్ళని ఒక కంట కనిపెడుతూ నీడలాగా అంటే నీడలానే వెంటాడుతూనే ఉన్నాడు. దారి తప్పినప్పుడల్లా వాళ్ళని మందలించాడు, ప్రోత్సహించాడు. వాళ్ళు గెలిచినప్పుడు చిన్న పిల్లోళ్ళ కేరింతలు వేశాడు, విజిల్స్ వేసి వాళ్ళని ప్రోత్సహించాడు. సో ప్రతి క్షణము తన తన మాక్సిమం తన మాట, తన ఆట ఏదైనా సరే ప్రతి క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా అనుకున్న వాళ్ళ కోసమే పోరాడాడు. ఇక తన ఆట గురించి ప్రత్యర్థులు ఈయనే మాకు అడ్డం, ఈయన లేకపోతే ఇక మనకు అడ్డమే లేదు.
సో మనం విజయానికి వెళ్ళాలన్నా, మనం లక్ష్యాన్ని కొట్టాలన్నా, మనం కప్పు గెలవాలన్నా ముందు శివాజీ గారిని గెలవాలి. కప్పుకి అడ్డంగా నిలబడి ఉన్న ఈయన్ని ఛేదించాలి. ఈయన్ని ఛేదించకపోతే మనకి ప్రత్యర్థులు ఈయనతో పాటు ఈయన నమ్ముకున్న ముగ్గురు గూడా మనకి ప్రత్యర్థుల్లా అయిపోతారు. సో మనం ఢీకొట్టాలంటే ఒక 1:3 రేషియో ఈయన్ని కొడితే చాలు మిగతావన్నీ గూడా టప 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 రాలిపోయే టికెట్లే. ఇలా అడ్డుగోడగా నిలబడిన విజయానికి ముందు అడ్డంగా నిలబడిన ఈయన్ని కొడటానికి విశ్వ ప్రయత్నాలే చేశారు. గంటల గంటల తరబడి చర్చించుకున్నారు. సో పన్నాగాలు పన్నారు. ఈయనతో మాట్లాడాలంటే ఏ పాయింట్‌తో ఈయన్ని నామినేట్ చేయాలి అని జెప్పేసి సో మంతనాలు జరిపారు. అలానే ఎట్లా ఉంటున్నాడు, చెయ్యి బాగోకపోయినా ఆటలే ఆడతలేదు. సో ప్రతి ఒక్కళ్ళు మీరు ఇద్దరికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? మా గురించి ఎందుకు మా 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 వాళ్ళ గురించి ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నారు? మా గురించి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? మమ్మల్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నన్ను ప్రోత్సహించండి అని అడిగే నాదుడే గాని ఒక్కళ్ళు కూడా ఆయన బాధ గురించి, ఆయన మనసులో పడుతున్న వ్యధ గురించి అడిగిన నాదుడే లేడు. ఒక పక్క శారీరకంగా, మానసికంగా సో హౌస్‌లో జరుగుతున్న సంఘర్షణ మూలంగా ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడికి గురైనప్పుడు కంటి నుండి వచ్చిన ఆపుకోలేకపోయినా అంటే ఆపుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కంటి నుండి జారిన ఆ కన్నీరుని మాత్రం ఎవరికీ చూపించలేకపోయాడు. డైరెక్ట్‌గా బిగ్ బాస్ ముందే ఆ గుండె బద్దలయ్యింది. బిగ్ బాస్ నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని డైరెక్ట్‌గా ఆట కన్నా కూడా తన ఫ్యామిలీకి, తన ఎమోషన్‌కి, తన బాధకి సో సహకరించట్లేదు శరీరము. సో నేను ఇక్కడ ఉన్నా అంటే మీరు ఆడకుండానే ఎలా ఉంటున్నారు అని చెప్పి విరుచుకుపడుతున్న మాటలు. మీరు వెళ్ళిపోతే యంగ్‌స్టర్స్‌కి అవకాశం వస్తది అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ అంటున్న వెటకారాలు. అలానే మీరు ఉంటే మాకు అడ్డము అని ఎలా ఓట్లేస్తున్నారని డైరెక్ట్‌గా కెమెరాలకి మాత్రమే రిక్వెస్టులు. ఒక పక్క శరీరం ఆటలో దెబ్బకు కూడా ఆ ఆటలో జరిగిన ఒక దెబ్బని కూడా ఆటకే లింక్ చేసి మీ ఆట ఎక్కడా అని అడుగుతున్నప్పుడు మరి ఆ మనిషి పడ్డ క్షోభ ఏదైతే ఉందో వెళ్ళటానికి సిద్ధపడింది. ఆ క్షణాన బీబీ టీమ్ బిగ్ బాస్ అంతటోడే సో షాక్ అయ్యారనే చెప్పాలి. సీజన్ 7 శివాజీ గారు లేకపోతే ఎక్కడ? సీజన్ 7కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో శివాజీ. ఈ చాణక్యుడు వెళ్ళిపోతే ఈ షోకి మరి దిక్కేది. సో అలాంటి శివాజీ గారిని ఎలా పాలించుకుంటారు? సో ఆ శివాజీని వెన్నంటే నిలబడింది బీబీ టీము. తనకి ఏది కావాలో అన్నీ ఇస్తూ హక్కున చేర్చుకుంది. మీ అడుగు ముందుకు వేయండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాది. మీరు ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించండి. షోకి దశ, దిశ చూపించే మార్గం మీరు, దిక్సూచి మీరు. అలానే మీరు లేకపోతే సీజన్ 7 లేదు అని ఆయన్ని ఇండైరెక్ట్‌గా బలవంతాన హౌస్‌లో అయితే మొత్తానికి ముందుకైతే ఆయన అడుగుని ముందుకి వేపించగలిగారు. సో ఎక్కడా కూడా ఎన్ని రకాల మానసికమైన ఒత్తిడి శారీరకంగా, మానసికంగా ఉన్నా కూడా తగ్గలేదు. అసలు ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇంత కూడా కోల్పోలేదు. తాడో పేడో తేల్చుకునే మనస్తత్వం, ఏదైనా ఖచ్చితంగా మాట్లాడే విధానం, అవతల వాళ్ళ యొక్క స్ట్రాటజీలకి ముందుగానే కౌంటర్ పెట్టే ఆలోచన విధానం, అపర చాణక్యం అంటారన్నమాట. అంటే ఆయన ప్రత్యర్థులు బరిలో దిగకుండానే శివాజీ గారిని చూసి ప్రత్యర్థులకు చెమట్లు పట్టించేటట్లుగా ముందుగానే ఆ వాతావరణాన్ని సృష్టించగల అపర చాణక్యుడు. నవ్వించారు. ప్రతి ఒక్కళ్ళ జర్నీలో ఆయన ఒక పార్ట్ అయ్యాడు. సీజన్ 7కి శివాజీ గారు ఉంటే, శివాజీ గారు లేకపోతే, నిజంగా శివాజీ గారు లేకపోతే సీజన్ 7 ఎలా ఉంటది అని గనక ఒకసారి ప్రత్యర్థులు కూడా ప్రశ్న వేసుకుంటే ఒక ఆలోచన, ఒక క్లారిటీ వస్తది. నిజమే కదా! శివాజీ గారు లేకపోతే అది పల్లవి ప్రశాంత్, యావర్ గేము వాళ్ళిద్దరి ఆట వరకే కాదు. శివాజీ గారు లేకపోతే ప్రత్యర్థుల ఆట కూడా ఇంకో విధంగా ఉండేది. వాళ్ళకి కూడా ఆట అర్థమయ్యేది కాదు. వాళ్ళు కూడా ట్రాక్‌లోకి వచ్చేవాళ్ళు కాదు. అంతా ఆగమాగం అయ్యేది. అగమ్య గోచరంగా ఉండేది. సో ఆయన గుడ్ ఆర్ బ్యాడ్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఎవరైతే విభేదిస్తున్నారో ఆయన అలా చేయటం మూలంగానే ప్రత్యర్థులకి బలం పెరిగిందనే చెప్పాలి. ఎవరైతే ఆయన మీద ఒక నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో ఆయన అలా ఉండటం మూలంగానే సో ఆ ప్రత్యర్థులు సో ఈ రోజు రేసులో కూడా నిలబడ్డారనే చెప్పాలి. అదే విధంగా పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ గారు లేకపోతే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే అది కూడా మనం ఊహించిన మన ఊహకి అందని విధంగా ఉండేది. కాబట్టి ఈయన డైరెక్ట్‌గా అయినా, ఇండైరెక్ట్‌గా అయినా సరే తనతో పాటు తను నమ్ముకున్న వాళ్ళని తనతో పాటు తనకన్నా ముందుకు తీసుకెళుతూ తన ప్రత్యర్థుల్ని కూడా ట్రాక్‌లో తీసుకొచ్చి
చివరికి తన నమ్ముకున్న వాళ్ళని, తన ప్రత్యర్థులతోనే ఈరోజు ఆఖరి పోరాటం చేస్తూ ఉన్నాడు. అలాంటి పర్సన్‌కి మరి ఎన్నో ఎమోషన్స్ అండి. చాలా రకాల రోలర్ కోస్టర్ ఇది. ఒక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసేసాడు. కష్టం చూసాడు. సుఖం చూసాడు. డబ్బు లేని పరిస్థితులను చూసాడు. డబ్బు కోట్లాది కోట్లు వస్తున్న పరిస్థితి చూసాడు. సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో జనాలు చూసాడు. సక్సెస్ లేనప్పుడు ఎలా ఉంటారో చూసాడు. నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముక్కుసూటి తత్వం అది ఎంత మనిషిని ఇబ్బంది పెడుతుందో చూసాడు. ప్రజల యొక్క కష్టాలను దగ్గరగా చూసాడు. ప్రజల కోసం పోరాడాడు. ప్రభుత్వాలను ఎదిరించేటప్పుడు గుండె సాగ ధైర్యాన్ని చూపించాడు. ఎక్కడా కూడా తల వంచని మనస్తత్వము. అది తను ఏదైతే నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతం కోసం పోరాడే విధానము. అది మాటైనా, ఆటైనా సరే తగ్గేదేలే, బెదిరేదే లేదు, అదిరేదే లేదు. అసలు ఆ ఆలోచన ప్రసక్తే అలాంటి అంటే తను మాట తప్పు చేసినా తన వెర్షన్ తన అవతల వ్యక్తి తప్పు అన్నా కూడా తను తప్పు కాదు అని చెప్పడానికి ఎక్కడా కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా నేను తప్పు చేయలేదు అని నిస్సంకోచంగా, నిజాయితీగా సో తన వాయిస్‌ని వినిపించడంలో మాత్రం ఆ గొంతు ఎప్పుడూ లెగుస్తూనే ఉంటది. అండగా అన్న అంటే చాలు వాళ్ళకి అడ్డంగా, అండగా నిలబడటానికి మాత్రం ఆ కాలు ఎప్పుడు ముందుంటూనే ఉంటది. సో ఇలాంటి మరి శివాజీకి డిజర్వ్‌డా కాదా అన్నది మీరు నాకు చెప్పండి. సో హి ఈజ్ ఆల్సో ఏ డిజర్వ్‌డ్. ఓటు గెలుస్తాడా లేదా అన్నది ఇక ప్రజల చేతుల్లో ఉంది ఆల్రెడీగా. ఎవరో ఒకళ్ళు గెలవాలి. ఆ గెలిచే వ్యక్తి మీరు అనుకుంటున్న వాళ్ళు కావాలి. అందరికీ మంచి జరగాలి. సో ఇప్పటికే ఆయన మరో ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే. ఆయన భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.